నిన్న అంతా కూడా మనం చూసినాం కవిత మరి ఏం సాధించిందో అని చెప్పేసి మొత్తానికైతే పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమెకు ఘన స్వాగతం పలకడం జరిగింది. అయితే వారి క్యాడర్ అంతా కూడా ఆమె సీఎం 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 అంటూ పెద్ద ఎత్తున అరుస్తూ ఉన్న సందర్భంలో ఆమె పెద్ద ఎత్తున రావడం జరిగింది వాళ్ళ ఇంటికి. తర్వాత జరిగినటువంటి డ్రామా అంతా మనకు తెలుసు. తల్లి గారిని కలవడము, తర్వాత అన్నకు రాఖీ కట్టడము, వదినకు బొట్టు పెట్టడము, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇదంతా కూడా కేవలం పబ్లిసిటీ మాత్రమే. అయితే నేను ఒకటే అడుగుతా ఉన్నాను కవిత గారిని, మీరు ఢిల్లీలో దాదాపు 5.5 నెలల పాటు తిహార్ జైల్లో ఉండి ఏం సాధించారని బయటికి వచ్చి ఇన్ని సంబరాలు చేసుకుంటున్నారు? మీకు వచ్చింది కేవలం బెయిల్ మాత్రమే. మీరేం ఆ కేసులో నిర్దోషి కాదు, మీరేం ఆ కేసు నుంచి బయటపడలేదు, మీరేం ఆ కేసులో పెద్ద ఎత్తున బయటకు వచ్చినటువంటి సందర్భాలు కూడా లేవు. కేవలం మీకు 5.5 నెలల తర్వాత ఏ జైలు అయినా కానీ ఏ న్యాయస్థానం కానీ బెయిల్ ఇస్తుంది. సో దానిలో భాగంగానే మీకు బెయిల్ వచ్చింది తప్ప మీరు ఆ కేసులో ఎలాంటి మీరు లేరనేటువంటి ఎలాంటి రుజువు కూడా కాలేదు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ చాలామంది నేను ఏదో ఆమె దుష్ప్రచారం చేయాలను లేకపోతే ఇంకేదో చేయాలని కాదు, కాకపోతే చెప్తాను ఏం సాధించారని. ఇంత పెద్ద ఎత్తున సంబరాలు ఢిల్లీలో చేసారు, సంబరాలు హైదరాబాద్ చేసారు, సంబరాలు మీ క్యాడర్ తోటి మొత్తం గ్రామాన్ని ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈరోజు తెలంగాణ సమాజం పక్షాన నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అయితే దీనిలో ఆమె వాళ్ళ ఇంట్లో ఏ విధంగా డ్రామా జరుగుతుంది అంటే చాలా విచిత్రమైనటువంటి డ్రామా. అది మామూలు డ్రామా కాదు. ఒకవైపు ఢిల్లీలో అంత పెద్ద ఎత్తున హరీష్ రావు వెళ్ళి పెద్ద ఎత్తున ఆమె బెయిల్ కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం వేరే ఎవరు చేయలేదు. ఈవెన్ సొంత అన్న కూడా కేటీఆర్ కూడా ప్రయత్నం చేయలేదు. కానీ కవిత మరి ఢిల్లీలో అయితే హరీష్ రావు అని అందన్నారు, మరి హైదరాబాద్కి వస్తున్నప్పుడు హరీష్ రావు ఎందుకో లేడు పక్కన. అదేవిధంగా మీరు బయటికి రాగానే మీ క్యాడర్ అంతా కూడా సీఎం 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 అని అరుస్తూ ఉంటే నీ పక్కనే ఉన్నటువంటి నీ సొంత అన్న కేటీఆర్ ఎందుకు పక్కకు తప్పుకొని పోవడం జరిగింది? ఎందుకు అక్కడ లేడు? ఎందుకు కేటీఆర్ కానీ కేటీఆర్కి సంబంధించినటువంటి అనుచర గణం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక్కసారి ఎయిర్పోర్ట్లో సీఎం 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 అని అరవగానే వాళ్ళంతా కూడా వెళ్ళిపోవడం జరిగింది అక్కడ నుంచి? ఎందుకు వెళ్ళిపోవడం జరిగింది? ఇది కదా మీ ఇంట్లో డివిజన్. మీ ఇంట్లో ఈవెన్ ఒకరికొకరు పడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. హరీష్ రావుకు కేటీఆర్ పడదు, కేటీఆర్కు కవితకు పడదు, కవితకు హరీష్ రావు పడదు, హరీష్ రావుకు సంతోష్ రావు అంటే పడదు, సంతోష్ రావు కవితకు పడదు. ఇలా మొత్తం కలగర గంపలెక్కుంది. కానీ బయటకు మాత్రం మీడియాకి మాత్రం మేమంతా కూడా ఒకటే అనేటువంటి ఒక చిత్ర విచిత్రాలు ప్రజలకు చూపించి మోసం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటి విషయం అందరికి కూడా తెలుసు. గతంలో ఏనాడు కూడా రాఖీ కట్టినటువంటి సందర్భంలో వాళ్ళ వదిన పక్కన కూర్చోలేదు, ప్రస్తుతం ఎందుకో కూర్చున్నది. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉందంటే కేవలం పబ్లిసిటీ యావ తప్ప వేరే ఏది లేదు. మీరు జైలుకు పోయి వచ్చిన తర్వాత 5.5 జైల్లో ఉన్నారు కదా, ఏమైనా ప్రాయశ్చిత్తం మీరుగా మీ వ్యక్తిత్వాన్ని కానీ మీ యొక్క ఆలోచనలు కానీ మార్చుకుంటారేమో అనేటువంటి ఒక మంచి ఆలోచన నాకుండే. కానీ నా మీ ర్యాలీ చూసిన తర్వాత నిజంగా కూడా ఇది కరెక్ట్ పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని మీరు ఇంతవరకు కూడా ఆ జైలు జీవితం ప్రతి మనిషికి ఒక మార్పునైతే ఇస్తుంది, కానీ ఆ మార్పు మీలో కనబడలేదు అనేది చాలా క్లియర్గా నాకైతే తెలియరావడం జరిగింది. సో ఇది కవితకు సంబంధించినటువంటి రీసెంట్ నిన్న జరిగినటువంటి విషయం. చాలా మరి వాళ్ళ డాడీ ఎందుకు కలవలేదు నాకు అర్థం కాదు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పోలేకనా లేకపోతే ఇంకేమో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఇంతవరకు అయితే వాళ్ళ డాడీని వెళ్ళి కలిసినటువంటి సందర్భం అయితే లేదు. మేబీ ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి డాడీని కలిసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమైనా డ్రామా ఉంటుందో అది కూడా చూడాలి. వీళ్ళు డ్రామాలకు తప్ప, పిట్టల ద్వారా ముచ్చట్లకు తప్ప, మాయ ముచ్చట్లు తప్ప దేనికి కూడా పనికిరారు అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సమాజాన్ని నిట్ట నిలువున ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు వీళ్ళ మోసాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిదానికి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 5.5 బయటకు వచ్చిన తర్వాత జై తెలంగాణ అంటా ఉన్నారు. ఏం సాధించారు? తెలంగాణ కోసం మీరు జైలు పోయినరా? తెలంగాణ ప్రజలకు కోసం మీరు జైలుకు పోయినరా? దేనికోసం జైలు పోయినరు? పోయింది లిక్కర్ బిజినెస్ చేసి, సారా దందా చేసి మీరు వెళ్ళిర్రు. దానికి తెలంగాణకి ఏం సంబంధం అని మీరు ఇన్ని విచిత్రాలు చేస్తూ ఉన్నారు. దానికి కూడా తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ను ఆపాదిస్తూ ఉన్నారు. జై తెలంగాణ అంటే తెలంగాణ మొత్తం కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉన్నది అని ఈరోజు దేశమంతా కూడా అనుకోవాలనా మీ యొక్క ఉద్దేశం?
నేను ఒకటే అంటా ఉన్నాను, తెలంగాణ సెంటిమెంట్ను ప్రతి దశలో తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున వీళ్ళు వాడుకుంటూ ఏ విధంగా చేస్తున్నారో ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. వీళ్ళ కుట్రలను, వీళ్ళ మోసాలను మనం పసిగట్టాల్సినటువంటి అవసరం తెలంగాణ సమాజానికి ఉందని చెప్పేసి కూడా నేను కోరుతాను. చాలామంది కూడా నాలాగా ఎవరు చెప్పలేరు, ఎందుకంటే ఆమె వచ్చింది కదా, పాపం కదా అని అనుకుంటారేమో. కానీ అలా కాదు, వీళ్ళు చేస్తున్నటువంటి తెలంగాణ సమాజానికి వీళ్ళు చేస్తున్నటువంటి చేటు కానీ, మోసం కానీ, నష్టం కానీ చాలా పెద్ద ఎత్తున తీరనిది. ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు. ప్రతిదానికి కూడా తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ను ముందు పెట్టి తెలంగాణ ప్రజలను అనునిత్యం మోసం చేసేటువంటి ప్రయత్నం వీళ్ళు పెద్ద ఎత్తున చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ సమాజమా ఒక్కసారి గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. వీళ్ళు చేసేటువంటి అరాచకాలకు దయచేసి మన తెలంగాణను వాడుకోవద్దని చెప్పేసి కూడా నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సో వీళ్ళ ఇంట్లో చాలా పెద్ద ఎత్తున అందరి మధ్యలో కూడా ఎవరు ఒకరికి మధ్యలో పడదు. వీళ్ళు కావాలని అధికారం కోసం ఒకటే ఉంటారు తప్ప, డబ్బుల సాధనలో వీళ్ళంతా ఇంటర్నల్గా కొట్లాడుకుంటారు తప్ప బయటికి మాత్రం ఒక విషయం కూడా బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా ప్రజల్ని, తెలంగాణ సమాజాన్ని మోసం చేసేటువంటి ప్రయత్నం అడుగడుగున చేస్తూనే ఉన్న 2014 నుంచి ఇప్పటివరకు కూడా. ఇదందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉందని నేనైతే కోరుతా ఉన్నాను మిత్రులారా. నిన్న అంతా కూడా మనం చూసినాం, కవిత మరి ఏం సాధించిందో అని చెప్పేసి మొత్తానికైతే పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమెకు ఘన స్వాగతం పలకడం జరిగింది. అయితే వారి క్యాడర్ అంతా కూడా ఆమె సీఎం అంటూ పెద్ద ఎత్తున అరుస్తూ ఉన్న సందర్భంలో ఆమె పెద్ద ఎత్తున రావడం జరిగింది వాళ్ళ ఇంటికి. తర్వాత జరిగినటువంటి డ్రామా అంతా మనకు తెలుసు. తల్లి గారిని కలవడము, తర్వాత అన్నకు రాఖీ కట్టడము, వదినకు బొట్టు పెట్టడము, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇదంతా కూడా కేవలం పబ్లిసిటీ మాత్రమే. అయితే నేను ఒకటే అడుగుతా ఉన్నాను కవిత గారిని, మీరు ఢిల్లీలో దాదాపు 5.5 నెలల పాటు తిహార్ జైల్లో ఉండి ఏం సాధించారని బయటికి వచ్చి ఇన్ని సంబరాలు చేసుకుంటున్నారు? మీకు వచ్చింది కేవలం బెయిల్ మాత్రమే. మీరేం ఆ కేసులో నిర్దోషి కాదు, మీరేం ఆ కేసు నుంచి బయటపడలేదు, మీరేం ఆ కేసులో పెద్ద ఎత్తున బయటకు వచ్చినటువంటి సందర్భాలు కూడా లేవు. కేవలం మీకు 5.5 నెలల తర్వాత ఏ జైలు అయినా కానీ, ఏ న్యాయస్థానం కానీ బెయిల్ ఇస్తుంది. సో దానిలో భాగంగానే మీకు బెయిల్ వచ్చింది తప్ప మీరు ఆ కేసులో ఎలాంటి మీరు లేరనేటువంటి ఎలాంటి రుజువు కూడా కాలేదు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ చాలామంది నేను ఏదో ఆమె దుష్ప్రచారం చేయాలను లేకపోతే ఇంకేదో చేయాలని కాదు, కాకపోతే చెప్తాను ఏం సాధించారని. ఇంత పెద్ద ఎత్తున సంబరాలు ఢిల్లీలో చేసారు, సంబరాలు హైదరాబాద్ చేసారు, సంబరాలు మీ క్యాడర్ తోటి మొత్తం గ్రామాన్ని ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈరోజు తెలంగాణ సమాజం పక్షాన నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అయితే దీనిలో ఆమె వాళ్ళ ఇంట్లో ఏ విధంగా డ్రామా జరుగుతుంది అంటే చాలా విచిత్రమైనటువంటి డ్రామా. అది మామూలు డ్రామా కాదు. ఒకవైపు ఢిల్లీలో అంత పెద్ద ఎత్తున హరీష్ రావు వెళ్ళి పెద్ద ఎత్తున ఆమె